ఇప్పుడు ఏ టూల్స్ ఏమైనా వాడారండి వీటికి? దీనికని కాదండి, ఇప్పుడు నెక్స్ట్ అంటే రీసెంట్లీ కదా ఇవన్నీ ఇంకా పైప్ లైన్ ఇంటిగ్రేట్ చేయాలి. నేను దగ్గర 6 months నుంచి ఇదే పని మీద ఉన్నాను. ఓకే, నేను ఒక 2-3 weeks లో ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నానండి. బీస్ట్ బెల్స్ అని చెప్పి ఒక న్యూ వెంచర్. ఇది ఫ్యూచరిస్టిక్ విఎఫ్ఎక్స్ స్టూడియో అండి. డెఫినెట్లీ, ఎందుకంటే ఇలాంటి టైంలో అవసరం అసలు అది. ఇప్పుడు మొత్తం మీరు ఇప్పటి వరకు ఉన్న విఎఫ్ఎక్స్ స్టూడియోలు వేరు, ఇప్పుడు ఎవరైనా పెడితే ఇక్కడ నుంచి వేరండి. టెక్నాలజీ లాస్ట్ 6-8 months నుంచి డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందండి వరల్డ్లోనే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, ఇవన్నీ కూడాను. వీటన్నిటిని నేను ఇంటిగ్రేట్ చేస్తూ, క్లౌడ్ని ఇంటిగ్రేట్ చేస్తూ, ఇక్కడంటే రకరకాలండి. ఇప్పుడు మనకి టైం పడుతుంది, ఎందుకంటే సీజీ అనేసరికి సినిమా పోస్ట్పోన్ అవుతుంటాయి. అంటే అక్కడ టైం కావాలండి, ఆ టైంని రెడ్యూస్ చేయాలి అంటే క్లౌడ్ టెక్నాలజీస్ వాడాలండి. క్లౌడ్ టెక్నాలజీస్ అని, ఓకే, దాంతో మనం బడ్జెట్ని కంట్రోల్ చేస్తాము, టైంని చేస్తాము, క్వాలిటీ ఎన్హాన్స్ చేస్తాము. అంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అంటే మనం ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నాము, మనం ఎలా యూస్ చేస్తున్నాం అన్న దాని మీద ఉంటుందండి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు వినుంటారు వర్చువల్ ప్రొడక్షన్, ఇప్పుడు అంతా మాట్లాడుతున్నారు. అవును, నేను దాని గురించి కూడా రీసెంట్గా నేను ప్యారిస్ వెళ్ళి దాని మీద ఏంటి మొత్తం అంతా రీసెర్చ్ చేశాను. నేను ఐఎమ్ నాట్ సో ఎక్సైటెడ్ నౌ, బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ నౌ, ఎందుకంటే ఇట్ వోంట్ వర్కౌట్ అండి. అది సమ్ టెక్నికల్ గ్లిచెస్ ఇంకా ఉన్నాయి. సో ఒక 1 year 2 years వెయిట్ చేస్తే మాత్రం డెఫినెట్గా దట్ విల్ బి వన్ ఆఫ్ ద రూలింగ్ ఏరియా అవుతుంది. అలాగా అంటే నేను ప్రతిరోజు నేర్చుకుంటానండి. మనం కూర్చొని ఎప్పుడు లేకపోతే వెనకబడిపోతాం మనం. ఇప్పటికీ ట్రెడిషనల్ స్టూడియోస్ ఉన్నాయి. ఇప్పుడు నుంచి మాత్రం పెట్టబోయే కంపెనీస్ మాత్రం డెఫినెట్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఇంటిగ్రేట్ చేసుకొని ద ప్రాపర్ సెటప్ ఉండాలంటే పైప్ లైన్ అంత సాఫిస్ట్. అసలు మన ఇండియాలో అది సాధ్యమా? ఎందుకంటే హాలీవుడ్కి వెళ్తారు చాలా వరకు. ఒకప్పుడు అంజీ సినిమా చేసినప్పుడే యూకేలో ఫస్ట్ చేయించారు, తర్వాత ఫైల్స్ ఇక్కడే పాపం వీళ్ళు చేశారులేండి. అది నాకు గుర్తుంది అంజీది. లేదండి, ప్రతిదీ సాధ్యం అండి. ఇండియాలో సాధ్యం లేనిది ఏం లేదండి. మనకి ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్ కొద్దిగా కోఆపరేట్ చేస్తే, చెప్తున్నానండి, తక్కువ డబ్బుల్లోనే ఆ రేంజ్ క్వాలిటీలు ఇవ్వచ్చండి. టెక్నాలజీ కూడా ఈరోజు సపోర్ట్ చేస్తుందండి. ఓకే, మనకంటూ ఒక ఐడియా ఉండాలి, ఆ విజన్ ఉండాలి, వెళ్ళొచ్చండి. ప్రతిదానికి జనాలు ఏంటంటే అమ్మో బడ్జెట్, విఎఫ్ఎక్స్ అంటే బడ్జెట్ అనుకుంటున్నారు. అదే ఫస్టే ప్లాన్ ఉంటే, కరెక్ట్గా ప్రీ ప్రొడక్షన్ ఉంటే, ప్లాన్డ్గా ఒక మంచి కాంబినేషన్లో వెళ్తే డెఫినెట్గా వీటన్నిటిని మనం కంట్రోల్ చేయొచ్చు. కొంతమంది బెంగళూరులో చేస్తారు, కొంతమంది బాంబేలో చేస్తారు. మనకి హైదరాబాద్లో ఉందా అసలు స్టూడియో? ఇట్లాంటి స్టూడియో ఎన్ని ఉన్నాయి? ఇట్లాంటి అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ స్టూడియో అంటున్నారు? అంటే ఇప్పుడు ట్రిపుల్ విషయం వచ్చేసరికి కొంత టైగర్ తో ఫైట్ ఉంది చూసారా, అది అంతా బెంగళూరులో కొన్ని చేశారని చెప్తున్నారు. ఇక్కడ మకుట అని చాలా, అంటే మీకు ఏ ప్రాజెక్ట్ కూడా ఇలా వర్క్లు చేశారండి. అదంతా మొత్తం పెద్ద అవుట్ సోర్స్ కంపెనీస్ ఉంటాయి, ఫ్రీలాన్సర్స్ ఉంటారు, చాలా మంది చేస్తారు. ఫైనల్ గా అల్టిమేట్లీ ఒక మెయిన్ కీ రోల్ పర్సన్ ఇట్ సైడ్ విఎఫ్ఎక్స్ సైడ్ ఉంటాడు, వాట్ ఎవర్ ద ప్రొడ్యూసర్ ఆర్ సూపర్వైజర్ వాట్ ఎవర్ నేమ్, అటు డైరెక్టర్ ఉంటారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లోనే కింద ఏమి నడిచిందను ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాలి కదండి. ఫైనల్ గా అయితే ఇంటిగ్రేట్ చేసి దట్ ఈస్ అవుట్పుట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ ఫైనల్ గా. సో అది అఫ్ కోర్స్ అది స్టూడియోస్ ఉన్నాయంటే ఉన్నాయండి ఇందులో. ఇక్కడ పెద్ద పెద్ద స్టూడియోస్ ఉన్నాయి, ఈవెన్ ఇంటర్నేషనల్ కంపెనీస్ చాలా వచ్చాయండి ఇక్కడికి. ఓకే, కొంతమంది ఇంటర్నేషనల్ వర్క్స్ చేస్తారు, లేకపోతే పెద్ద సినిమా వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు ఆ కంపెనీస్ కి. ఇప్పుడు అంటే హాలీవుడ్ వాళ్ళు ఈ స్థాయి సినిమా చేయగలరు. హాలీవుడ్ సినిమాలు ఇక్కడ హైదరాబాద్ లో నడుస్తున్నాయి కదండి, చాలాను హైదరాబాద్ నడుస్తున్నాయి. నేను చెప్తుంది ఏంటంటే టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఇప్పుడు నుంచి చేసుకుంటే ఇంకా మనం బడ్జెట్ తగ్గించవచ్చు, ఇంకా టైం తగ్గించవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకా ఇంట్రెస్టింగ్ పార్ట్, నాకు ఇంటర్నేషనల్ వైడ్ ఆర్టిస్టులు తెలుసండి, ఫ్రెండ్సే నా నెట్వర్క్ లోనే ఉంటారు. ఇప్పుడు కెనడాలో ఎవరో కూర్చుంటారు, నాకు అక్కడ వర్క్ కావాలి, ఇక్కడ నువ్వు జాబ్కి రారా అంటే నేను నన్ను ఎంగేజ్ చేయలేను, ఎక్స్పెన్సివ్ కదా, మన బడ్జెట్. సో నాకు అతను వర్క్ కావాలి, ఎక్కడ ఫుటేజ్ బయటకు వెళ్ళకుండా. సో దట్ ఈస్ ద క్లౌడ్ టెక్నాలజీ యూస్ చేస్తాం. ఇలాగ గ్లోబల్ టెక్నీషియన్స్ కూడా మనం యూటిలైజ్ చేసుకుంటూ ఎలాగ మనం స్టూడియో రన్ చేయాలి, యాజ్ పర్ టైమ్, యాజ్ పర్ బడ్జెట్, యాజ్ పర్ షెడ్యూల్, చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా ఎలాగా. అండ్ స్ట్రాంగ్ ప్రీ ప్రొడక్షన్. ఇక్కడ ఏంటంటే మన హాలీవుడ్ వాళ్ళు చేసినంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇక్కడ డైరెక్టర్స్ చేయరండి. ఎందుకంటే ఆర్టిస్టులు ఎవరో స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ వెతుక్కోవడం, కాన్సెప్ట్ ఆర్టిస్ట్, కీ ఫ్రేమ్ ఇలస్ట్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని అసలు ప్రీ ప్రొడక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్ అండి. ఫస్ట్ డిజైన్, డిజైన్ కరెక్ట్ గా ఉందంటే ఐడియా అది ఆటోమేటిక్ వెళ్ళిపోద్దండి, మనం ఆటోమేటిక్ పొజిషన్ లో. ఈ స్టూడియో కూడా నేను పెట్టబోయే బీస్ట్ బెల్స్ కూడా వెరీ ఆటోమైజ్డ్ కంప్లీట్లీ, ఈవెన్ ద ప్రొడక్షన్ పైప్ లైన్ ఎవ్రీథింగ్ మనిషి పెద్ద మనం ఇన్వాల్వ్మెంట్ లేకుండా టెక్నాలజీ మనల్ని చాలా డ్రైవ్ చేస్తుంటది. ఓకే, మరి ఇట్లాంటి పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కదండి. ఆఫ్ కోర్స్, బట్ అంటే నేను ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఇదే ఇండస్ట్రీలో బతుకుతాను, నాకు ఇంకో ఇండస్ట్రీ తెలియదు. టెక్నీషియన్ గా ఉన్నాను, ఇప్పుడు ఎంటర్ప్రీనియర్స్ గా నేను రకరకాలుగా చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్స్ అటు ఇటు ఉంటాయండి మన ఎంతవరకు. అందుకే కొన్ని సాఫ్ట్వేర్ కొనాలన్నా చాలా కాస్ట్ ఉంటుంది. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రకరకాల మోడల్స్ ఉంటాయండి ఇందులో, క్యాపెక్స్ అపెక్స్ మోడల్స్ ఉంటాయి. మనం ఎలా వెళ్తున్నాం ఏంటి అనే దాని మీద కూడా ఉంటుంది. ప్రెసెంట్ అయితే నేను పెట్టబోయే బీస్ట్ బెల్స్ డెఫినెట్లీ హైదరాబాద్ లోని చిన్న ప్రొడ్యూసర్స్ కి, పెద్ద ప్రొడ్యూసర్ పక్కన పెట్టండి, ఇట్స్ గిఫ్ట్ అవుతుందండి. నేను ఎందుకు చెప్తున్నానో తర్వాత మీకు చెప్తాను, అంటే ఈ ఇంటర్వ్యూ అని కాదు, తర్వాత మీకు